అసలు ఎక్కడా తవ్వకూడదు. బేసిక్గా కేవలం పైన వచ్చిందే తవ్వుకోవాలి. అప్పుడు అసలు ఏ నిర్మాణమూ జరగదు, ఏ ఇల్లు జరగదు. ఇంతకుముందేమో ఇసుక లేదని చెప్పి ఇసుక మీద విధాన నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు నిర్మాణాలు జరుగుతుంటే దాన్ని ఆపించేటటువంటి ప్రక్రియకి ఒకటి టిడ్కో ఇళ్ళు అంతే ఉంటుంది. టిడ్కో ఇళ్ళు పూర్తి చేయకపోయినా చేసేసారని రాస్తారు, గృహప్రవేశాలు చేసేసారని రాస్తారు, 20 లక్షల ఇల్లు ఇచ్చేసారని రాస్తారు. ఇప్పుడు ఇళ్ళు ఇస్తున్నా సరే ఇవ్వట్లేదని రాస్తారు. ఏది జరిగినా రాష్ట్రంలో చంద్రబాబు టైంలో అద్భుతం జరిగింది, మిగతా టైంలో అనర్థం జరిగిందని ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం రోజు తమ వార్తల ద్వారా చేస్తూ వ్యవస్థల ద్వారా కూడా అదే విధమైనటువంటి వ్యవహారాలు చేయించడం అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక మాఫియా శక్తుల్లాగా సాగుతున్నటువంటిది. దీనికి ముగింపు ఉందా అంటే చెప్పలేం. రేపటి ప్రజల తీర్పు ఆధారంగా మాఫియా శక్తులు మళ్ళీ వ్యవస్థలు నడుపుతాయా, లేకపోతే కనుక ఆ మాఫియా శక్తుల కంట్రోల్ జరుగుతుందా అనేది ప్రజలు తేల్చాల్సిన రోజు దగ్గరికి వచ్చింది. ఇకపోతే